కాంగ్రెస్ నాయకుల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. అధికార మదంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మెదక్ జిల్లాలో హల్దీబాగులో కాంగ్రెస్ నాయకులు అక్రమంగా ఇసుక దందా చేస్తున్నారు. అక్రమంగా ఇసుక తవ్వుతున్న ప్రాంతానికి సందర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ గుండాలు అడ్డుకున్నారు. ఇసుక మాఫియా చర్యల పట్ల మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మండిపడ్డారు. తమను వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మళ్ళా తీసేటప్పుడు హైదరాబాద్ మొత్తం కూడా ఇసుక నవ్వుకపోయినరు. రాత్రి వేల ట్రిప్పులు పోయినాయి. ఇదేం పద్ధతి? ఇవన్నీ ఏం నాటకాలు? ఇసుకను దొంగతనం చేసి ఇసుకను రవాణా చేసి హైదరాబాద్ పంపించి ఇక్కడున్న శాసనసభ్యులు ఇక్కడున్న అధికారులు పర్మిషన్ లేకుండా అక్కడ మైనింగ్ వాళ్ళది కానీ, ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళది కానీ, ఇక్కడ రెవెన్యూ వాళ్ళ పర్మిషన్ లేకుండా వేల లక్షల టన్నుల ఇసుక ఇక్కడ నుండి తరలించడం జరిగింది. అధికార పార్టీ నాయకులు వాళ్ళ అనుచరులు అందరు ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుకుంటా గ్రామాలల్లో సైతం లారీలను ఆపితే వీళ్ళని చంపేస్తాం, వీళ్ళని లారీల కింద వేస్తాం అని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ తీసుకెళ్ళడం జరుగుతూ ఉందని చెప్పి తెలిసింది. మేము ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ కానీ పార్టీకి ఒక తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ గ్రామస్తులకు కూడా, మీరు ధైర్యంగా ఉండండి. మీరు మళ్ళీ ఇక్కడ జేసీబీలు పెట్టినా లేకపోతే టిప్పర్లు వచ్చినా మీరు మాకు ఫోన్ చేయండి. ఇప్పటికే 45 రోజులు 2 నెలలు జరిగింది. జరిగిపోయింది. దాన్ని రికవరీ కొరకు మేము ప్రయత్నం చేద్దాం. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మీకు అండగా మేము అందరం కలిసి వస్తాం. ఏది ఏమైనా ఇలాంటి అరాచకాన్ని అరికట్టవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. మీ అందరికి కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అండగా ఉంటుంది. హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఒకసారి పెద్ద ప్రోగ్రాం పెట్టుకుందాం. అప్పటి వరకు ఏదైతే మాకు మీరు ఇంటిమేట్ చేయండి. ఏ రాత్రైనా ఏ పగలైనా మీకు వచ్చి మేము అండగా ఉండడానికి సిద్ధంగా ఉందామని చెప్పి తెలియజేసుకుంటాం.